చోట్ల కూడా చాలా లేటెస్ట్ మెషినరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి దాంట్లో యాసిడ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఏమన్నాయా, టోటల్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తాం. ఈఎన్ఏ దగ్గర నుంచి టెస్ట్ చేస్తాం, బ్లెండింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ చేస్తాం, మళ్ళీ బ్యాచ్ తయారైన తర్వాత బ్యాచ్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ ర్యాండమ్గా షాపులు డిపోలకు వచ్చిన తర్వాత ర్యాండమ్గా తెప్పించి టెస్ట్ చేస్తాం. ఇంత ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేస్తూ ప్రతిదీ డిపో నుంచి వెళ్ళే ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేస్తాం. షాప్కి వెళ్ళే వరకు కూడా ట్రాక్ చేస్తాం. షాప్ దగ్గర కూడా షాప్ ఓనర్ ట్రాక్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ పెట్టాం. అవన్నీ గతంలో మీరు అవన్నీ కట్ చేశారు, ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకని ఇప్పుడు మేము అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదానికి యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ యాప్ రిలీజ్ చేయడం వల్ల ఎవరైనా, ఏ సామాన్య ప్రజలైనా సరే దీన్ని ఈ యాప్లో ఆ బాటిల్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గత కొంతమంది నాయకులు చెప్తున్నారు, ప్రతి 4 బాటిల్ ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం. 4 చనిపోయారు, మామూలుగా చనిపోయినా కూడా 4 దీనివల్ల చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం. దాని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఎఫ్ఐఆర్ కట్టించాం. ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఆయన వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు, ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే శవ రాజకీయాల మీద నుంచి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ తెలిసిందే. 600 మంది మామూలుగా సహజ మరణాలు ఏదైనా కానీ 600 మంది చనిపోతే 600 మంది కోసం ఆయన ఓదార్పు యాత్ర చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఇలా మళ్ళీ కొత్త దుర్మార్గమైన ప్రజలు ఇవాళ మీరు చేసినటువంటి పనులకి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మీలో పరివర్తన రాలే. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాం. వాస్తవాలు ఉంటే రండి, నిజంగా మేము ఓపెన్గా ఉన్నాం. ఇందులో అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆల్రెడీ అక్కడ SH1 సస్పెండ్ చేశాం. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉన్నారన్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. ఎవరు కూడా అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాం. ఎవరి ఏరియాల్లో కానీ ఇలాంటి సంఘటనలు సంభవించడానికి సమస్య లేదు. అక్కడ ఇంటెలిజెన్స్గా వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏది వచ్చినా కూడా వాళ్ళది బాధ్యత ఉంటుంది. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకునే దానికోసం మరింత పటిష్టంగా డిపార్ట్మెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు అయినటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దానికి విచారణకు ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. మీరు ఊరికే ఆరోపణలు చేయడం కాదు. జరిగినటువంటి విషయాలు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అలాగని చెప్పి అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే మటుకి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా తక్కువ టైంలోనే జరిగింది. అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొన్ని తక్కువ రోజుల్లోనే జరిగింది. దీనికి ఇతర రాష్ట్రం అందుకని 4 టీంలు వేసాం. ఆ 4 టీమ్స్ కూడా మొత్తం డీటెయిల్గా కింద వరకు వెళ్తాం. చెరువులో ఇప్పుడు ఈ మూతపడినటువంటి దాంట్లో
ములకల చెరువు కూడా అది రీసెంట్గానే కాంపౌండ్ వాల్ కట్టారు, 10 feet హైట్లో కాంపౌండ్ వాల్ కట్టారు, రీసెంట్గా జరిగింది అది. మనకి ఏదైతే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ సేల్ తక్కువ ఉంది, వేరే చోట్ల ఇది జరిగింది, అది మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడికి ఒక వెహికల్ వచ్చి సప్లై చేస్తుంటే ఆ వెహికల్ని ఫాలో అప్ చేసుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే ఆ జనార్దన్కి సంబంధించినటువంటి షాప్స్ ఒక 2 ఇక్కడ ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం దాని మీద కూడా నిఘా పెట్టాం, దాని మీద అక్కడ కూడా మనకి కేంద్రానికి ఒక లేఖ రాశారు అమిత్ షా గారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ప్రజలు మానవ ప్రాణాలు కొలగొట్టినటువంటి వ్యక్తులు, ఆదాయాన్ని వాళ్ళ స్వార్థ ఆదాయాల కోసం ఇవాళ మొన్న ప్రధాన సూత్రధారని అందరికీ తెలిసింది, నెంబర్ 2 అనుకుంటున్నారు అందరూ. మరి అతను జైలు నుంచి వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గు చేయట్లేదు. నేను అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా, ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు గతంలో జంగారెడ్డిగూడెంలో దగ్గర 30 మంది చనిపోయారు, దాని మీద సిబిఐ లేదు, ఎవరు మాట్లాడలా, దాని మీద ఒక కేసు కూడా కట్టలా. ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కలిసి వెళ్ళాం అక్కడికి, వెళ్ళి అక్కడంతా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశాం. కానీ ఆ నాయకులు పోయినోళ్ళు పోయారులే అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే కాదు, చాలామంది అక్రమ మద్యాలు ఇప్పుడు వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది కదా, ఇవాళ దాని గురించి మాట్లాడమన్నాడు. వాళ్ళు ఊరికే వాళ్ళు కూడా వచ్చి దొరలాగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు నిజంగా బాధ అనిపిస్తుంది. అయినా సరే ఎవరిని వదిలిపెట్టే సమస్య.